సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత, రైతు వికాసం. ఈ పదాలు వినగానే మనకి గుర్తు వచ్చే ఒకే ఒక్క పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ పేరు వింటే పేదవాడి పెదవిపైకి నవ్వు వస్తుంది, కార్మికుడి గుండెలోకి ధైర్యం వస్తుంది, రైతుకి కొండంత బలం వస్తుంది, ఆడవాళ్లకు అంతులేని శక్తి వస్తుంది. యువనేత, యువజన శ్రామిక రైతు నేత అయిన ఆయన 1972 డిసెంబర్ 21వ తారీఖున పులివెందులలో పుట్టాడు. దేశంలోనే గొప్ప స్కూల్స్ లో ఒకటైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాడి మాస్టర్ మైండ్. వ్యక్తిత్వంలో లాగానే చదువులో కూడా ఫస్టే ఈ విజనరీ. రాజకీయ కుటుంబంలో పుట్టినా అవంటే ఆసక్తి లేకుండా పెరిగాడు. MBA పూర్తి చేసి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాడు. కానీ జనం పంచకట్టిన పెద్ద ఆయన కొడుకులో సూటేసుకునే బిజినెస్ మ్యాన్ కాదు, ఖద్దరేసి మాకు రేపటిని చూపెట్టే నేతున్నాడన్నారు. ఊరూరా అభిమాన సంఘాలు పెట్టి వాడవాడలా పోస్టర్లేసి రావాలి జగన్, కావాలి జగన్ అని గొంతెత్తారు. 2004లో తండ్రి సీఎం అయినా జగన్ రాజకీయాల్లోకి రాలేదు. పోటీ చెయ్యనూ లేదు, పదవులు చేపట్టనూ లేదు. బిజినెస్ లో విజయయాత్ర కొనసాగిస్తూ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ గా నిలిచాడు. చివరికి ప్రజలు బలవంతం చేస్తే మీ అందరితో ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా మీకు అండగా నిలబడి ఉంటాడు. ఆశీర్వదించమని కోరుతున్నాడు. 2009లో అది కూడా ఎంపీగా పోటీ చేశాడు. బంపర్ మెజారిటీతో గెలిచాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. జనాల్లో జగన్ చరిష్మాని చూసి నేను లేకపోయినా నా జనాలకు నా కొడుకున్నాడనుకున్నాడేమో ఆ మహానేత వైఎస్ఆర్ మేఘాల్లో కలిసిపోయాడు. తండ్రి బాధ్యత భుజానెత్తుకునేవాడే నిజమైన కొడుకు. తన బాధని దిగమింగి జనాల కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన నేత. జగన్లోని కొడుకు జనాలకి నేతగా మారాడు. అందరికీ ఆప్యాయతని పంచి జగనన్నగా అవతరించాడు. బెదిరింపులని, వేధింపులని, చెరసాలని, సాధింపులని తట్టుకొని నిలబడ్డాడు. ప్రజల పిలుపుతో వచ్చిన నేత వారి గుండెల్లో పాతుకుపోయాడు. విజయం అందరికీ వస్తుంది, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను చారిత్రాత్మక విజయం కొందరికే వస్తుంది. చరిత్ర తిరిగి చూస్తే విజయం జగనన్నకి వచ్చింది. ఆయన అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టే నాయకుడు, కొత్త పద్ధతులను తీసుకొచ్చే విజనరీ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శి. హ్యాపీ బర్త్డే జగనన్న. రాజారావును వీళ్ళందరినీ అడుగుతా ఉంటాం, ఏం మాట్లాడాలన్నా అని చెప్పి. అంటే ది సబ్జెక్ట్ ఈస్ సో హ్యూజ్, సో లార్జ్. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. కాకపోతే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది. దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. అదేమిటి అని అంటే దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు,
అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఇంకా ఒదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే దానికి కారణం దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి, ఒదిగి ఉండే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ కూడా ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ, ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొక్కసారి మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చక్కని సందేశాన్ని